నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. చిన్న మాధారం గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తామని మాజీ ఎంపీటీసీ మల్లికంటి రాజు అన్నారు. ఆయన గ్రామంలోని ఆయన నివాసంలో టీవీ 999 న్యూస్ తో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ సతీమణి మల్లికంటి సుజాత గెలుపొందారని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు 44 మంజూరయ్యాయని, ఇంకా 30 నుండి 40 ఇండ్ల వరకు రెండో విడతలో మంజూరు చేసే అవకాశం ఉందని తెలిపారు. మల్లికంటి రాజు మన జరిగిన స్థానిక సంస్థల ఎలక్షన్లో జనరల్ లేడీ స్థానంలో మా మిసెస్ మల్లికంటి సుజాతని నిల్చోబెట్టి పోటీలో 11 ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది. అదేవిధంగా 2006లో మా అమ్మగారు మల్లికంటి పార్వతమ్మ ఎంపీటీసీ చేసి ఎంపీపీగా, 2019లో నేను మల్లికంటి రాజు ఎంపీటీసీగా, ఈ సంవత్సరం మా మిసెస్ సర్పంచ్గా పోటీ చేసి 3 సార్లు ఓటమి లేకుండా గెలుపొందడం జరిగింది. ఓకే, ఇందిరమ్మ గృహాలు కూడా మంజూరైనా మీ ఊరికి? 44 ఇళ్ళు మంజూరైనాయి. దాంట్లో దాదాపు అన్ని కూడా కంప్లీట్ అయ్యి కొన్ని మొదలు పెట్టుకునే స్టేజ్లో కూడా ఉన్నాయి. ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా? ఇంకా కూడా రెండో విడతల మంత్రి గారి సహకారంతో ఇంకా కూడా 30 నుంచి 40 ఇళ్ళ వరకు వచ్చే అవకాశం ఉన్నది. రెండో విడతలు అన్ని ఇళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని గృహప్రవేశం చేపిస్తాం. చిన్నమాధారం కింద ఏమున్నాయి? ఆమ్లెట్ లేదు. చిన్నమాధారం కింద వచ్చేసి తంగెలవారిగూడెం, గుళ్ళగూడెం, బలిజగూడెం, పిండివారిగూడెం, కందిమలవారిగూడెం, ముత్యాలమ్మగూడెం, ఇవన్నీ ఆమ్లెట్లు ఉన్నాయి. మొత్తం టోటల్ వచ్చేసి 1529 ఓట్లు. ఎన్ని పోలు అయినాయనా? 1394 ఓట్లు దీంట్లో పోలింగ్ అయినాయి, పోలైన ఓట్లు. అదేవిధంగా 8 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ పోల్ అవడం జరిగింది. అన్న, ప్రజెంట్గా ఇప్పుడు ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయన్నా? దాదాపు మా దృష్టికి వచ్చిన కాడికి క్లియర్ చేసుకుని వచ్చినాం. సబ్స్టేషన్ నిర్మాణం పూర్తయింది, త్వరలో ప్రారంభించుకుంటాం. అదేవిధంగా త్వరగా నుంచి ఇచ్చిన మాత్రం కూడా డబుల్ రోడ్డు మంజూరు అయింది, పనులు నడుస్తున్నాయి. అది కూడా ఒక 4 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. వాటర్ సమస్యలు ఏమన్నా? వాటర్ సమస్యలు మా దగ్గర ఎలాంటి సమస్యలు లేవు. సబ్సెంట్గా ఈ మధ్య వచ్చిన వర్షాలకు చెరువులు అన్నీ నిండి బోర్లు కూడా పుష్కలంగా వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. ఓకే, సరిపోతుంది. థ్యాంక్స్.